నేను విన్నదాని ప్రకారం ముక్కోటమ్మ మీనాక్షి అయ్యుంటారు. ఇదిగో మీనాక్షి, నేను ఎవరో ఒకరిని కొట్టైనా, అవసరమైతే ఎవరో ఒకరిని చంపైనా సరే రామరాజుతో నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? నా ఊహ కరెక్టే. వీళ్ళింతకు ముందు వర్షకి హాని తలపెట్టారు. రామరాజుతో మీనాక్షి పెళ్లి తలపెట్టడానికి ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. ఏ అయ్యే పనులు కాదమ్మా. వర్షాన్ని ఏదోడు చేస్తేనే అడ్డు తొలగిపోద్ది గాని ఎవరో ఒకరికి ప్రమాదం తలపెట్టేస్తే రామరాజుతో నా పెళ్లి ఎట్టా వద్ది? ఒకరికి హాని జరిగిందంటే భ్రమరాంబిక కుటుంబం మొత్తం గడగడలాడిపోద్ది మీనాక్షి. మొన్న వర్షాన్ని కిడ్నాప్ చేసిన ప్లాన్ ఫెయిల్ అయిందంటే ఒకటి రాజీవ్ కారణమైతే, రెండు రామరాజు నిన్ను దాచాడు. అందుకే నాను కూడా భయపడిపోనాను. ఈసారి అలా కాదులే మీనాక్షి. నేనేసే ప్లాన్కి ఒకరి ప్రాణం పోతుంది, నీకు రామరాజుకి పెళ్ళైపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అట్టాగేనమ్మా. వీళ్ళిద్దరూ ఏంటింత క్రూరంగా ఆలోచిస్తున్నారు? నా కుటుంబంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఆపాలి. తనతో పాటు నగలు తెచ్చింది కాబట్టి తను వర్షనే అని మీరంతా నమ్మడానికి ఆ సాక్ష్యం సరిపోతుందని అనుకున్నాం గాని, ఇంతమంది తన వైపు అనుమానంతో వేలెత్తి చూపిస్తారని తెలిసి ఉంటే మేమెప్పుడో వచ్చి సాక్ష్యాలతో సహా నిరూపించేవాళ్లం. సొంత వాళ్లమైన మాకు వర్షా మీద లేని అనుమానాలు, అపోహలు బయట వాళ్లకొచ్చాయి. దానికి కారణం స్వార్థం, అత్యాశ. ఒక విధంగా అది మంచికే జరిగింది. వర్షా విషయంలో అందరికీ అనుమానపు పొరలు తొలగిపోయాయి. నానమ్మా, నాదొక డౌట్. ఏంట్రా అది? వాగ్దేవత్తయ్యకి వర్ష ఒక్కతే పుట్టిందా, లేకపోతే కవలలు పుడితే ఒక అమ్మాయిని ఎవరైనా పుట్టుకతోనే ఎత్తుకుపోవడం లాంటిది ఏమైనా జరిగిందా? ఏం పిచ్చి అనుమానాలు రావి? వర్ష ఒక్కతే పుట్టింది. 5 ఏళ్లప్పుడు నదిలో పడి తప్పిపోతే ఇదిగో వీళ్ళకి దొరికి వీళ్ళు పెంచుకున్నారు. నిన్ననే కదా సాక్ష్యాలతో సహా అందరికీ చెప్పింది. కరెక్టే నానమ్మా. కాకపోతే ఒక తల్లికి పుట్టిన తోబుట్టువులకే పోలికలు కలుస్తాయేమో కానీ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండరు, కవల పిల్లలైతే తప్ప. అలాంటిది వర్ష, నా భార్య జ్యోతి చిన్న తేడా లేకుండా జిరాక్స్ కాపీలాగా ఒకేలాగా ఉండడం ఎలా సాధ్యం? ఏమండి, వర్ష నిజంగానే మీ దగ్గర పెరిగిందా? ఇదేంటి, దొరబాబు మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఎన్ని రకాలుగా చెప్పినా నేను వర్ష అని తనకి నమ్మకం కుదరటం లేదనుకుంటా. అమ్మా, సాక్ష్యాలు చూపించినా ఈ రాజీవ్కి ఇంకా అనుమానం పోవట్లేదేమిటి? ఏంటి బాబు ఇది? నువ్వు మా వర్షాతో మా ఇంటికి కూడా వచ్చావు కదా, అయినా ఇంకా డౌట్ ఏంటి? తనని పెంచుకున్న మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? భ్రమరాంబిక గారు, వర్ష మీ వారసురాలు కాబట్టి మీరు అడగడం, మీ సమాధానం చెప్పడం పద్ధతి. నిన్న సాక్ష్యాలు కూడా చూపించాం, అయిపోయింది. మళ్ళీ ఇదేంటండి? ఇదంతా అవసరమా మాకు?